సో మై సెల్ఫ్ ఈశ్వర్ కుమార్. సో మనం కరెంట్ అఫైర్స్కి సెషన్కి స్వాగతం. ఈరోజు 23 డిసెంబర్ 2021 కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అయితే మనం రోజుట్లాగే ఒక ఇంపార్టెంట్ కొటేషన్ అనేది చూసుకుందాం. సో ఈరోజు కొటేషన్ వచ్చేసి ఇట్ ఆల్వేస్ సీమ్స్ ఇంపాసిబుల్ అంటిల్ ఇట్స్ డన్. ఓకే, సో ఈ కొటేషన్ చెప్పిన వారు ఎవరంటే నెల్సన్ మండేలా, రైట్. సో హీ సెడ్ దట్ ఈ కొటేషన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రిపరేషన్ అంతా అయిపోతుంది, ఎగ్జామ్ ప్రిపరేషన్ అంతా అయిపోతుంది, బట్ ఎగ్జామ్స్ టెస్ట్ సిరీస్ కానీ మెయిన్స్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ కానీ, రైట్. సో సివిల్స్ వాళ్ళకి మెయిన్స్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ కానీ, గ్రూప్ 1 వాళ్ళకి డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ కానీ, ఇంకా వివిధ టెస్ట్ సిరీస్ రాయడానికి మనం భయపడుతూ ఉంటాం, రాయడానికి కూడా సంకోచిస్తుంటాం. సో మనం ఎప్పుడైతే రాయడం మొదలు పెడుతుంటామో, ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయడం మొదలు పెడుతుంటామో, ఇంతేనా ఎగ్జామ్లో విజయం సాధించడం ఇంత సులువా, ఈ విధంగా మనం సాధించగలమా, ఇంత సులువా అనేది మనకు ఒక అభిప్రాయం అనేది వస్తుంది. అంటే దూరం నుంచి చూస్తే కష్టం అనిపిస్తుంది, కానీ దాంట్లో దిగిన తర్వాత తెలుస్తుంది ఇంత సులువా, మనం చేయగలమా అనేది అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా యూ క్యాన్ డూ ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్. మీరు ఏదైతే అనుకున్నారో అది ఖచ్చితంగా చేస్తారు. బలంగా అనుకోండి, సాధిస్తారు మీరు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ కొటేషన్. సో ఈరోజు యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే డిసెంబర్ 23 డిసెంబర్ 2021, రైట్. సో ఈరోజు యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే నేషనల్ ఫార్మర్స్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దీనినే కిసాన్ దివాస్ అంటారు. అయితే ఈ యొక్క నేషనల్ ఫార్మర్స్ డే సెలబ్రేట్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే, భారతదేశానికి 5వ ప్రధానమంత్రి ఎవరండి చెప్పగలరా? భారతదేశానికి 5వ ప్రధానమంత్రి ఎవరు చెప్పగలరా? ఎస్, చౌదరి చరణ్ సింగ్. ఓకే, ఈ ఇమేజ్లో ఉన్న వ్యక్తి చౌదరి చరణ్ సింగ్. ఈయన భారతదేశానికి 5వ ప్రధానమంత్రి, రైట్. ఈయన జన్మించిన రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. ఓకే, సో ఇతని యొక్క బర్త్డే సందర్భంగా ఈ రోజున మనం నేషనల్ ఫార్మర్స్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో చూడండి మిత్రులారా, ఈరోజు ఇతని బర్త్డేని, చౌదరి చరణ్ సింగ్ యొక్క బర్త్డేని మనం నేషనల్ ఫార్మర్స్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అనేది తెలుసుకుందాము. సో మొదటగా ఏం చూద్దామంటే, మన భారతదేశంలో దాదాపు 55%, దాదాపు 55% అగ్రికల్చర్ సెక్టార్ మీద డిపెండ్ అయి ఉన్నారు. ఓకే, సో దాదాపు 55% అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్, వ్యవసాయ సంబంధించి అండ్ వ్యవసాయ ఇతర కార్యక్రమాల మీద 55% డిపెండ్ అయి ఉన్నారు. ఓకే, సో భారతదేశం అనేది అగ్రికల్చర్, వ్యవసాయంగా చాలా ఆధారపడి ఉంది. ఓకే, సో వ్యవసాయ సంబంధిత దేశము మన భారతదేశము. ఓకే, సో అయితే ఈ చౌదరి చరణ్ సింగ్, ఓకే, ఈ చౌదరి చరణ్ సింగ్, ఓకే, చరణ్ సింగ్ గారి బర్త్డేని మనం ఎందుకు నేషనల్ ఫార్మర్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాము అంటే, ఈయన మొదటిగా 5th ప్రైమ్ మినిస్టర్, భారతదేశానికి 5వ ప్రధానమంత్రి. ఓకే, సో ఈయన మొదటిగా 1939వ సంవత్సరంలోనే, ఎప్పుడండి మొదటిగా 1939వ సంవత్సరంలోనే, రైట్. సో డెప్ట్ రిడెంప్షన్ బిల్ ఏమంటారండి? డెప్ట్ రిడెంప్షన్ బిల్. ఓకే, సో ఏమిటి ఈ డెప్ట్ రిడెంప్షన్ బిల్ అంటే, అప్పులు తీసుకొని ఉంటారు గవర్నమెంట్ దగ్గర కానీ ఇతర వారి దగ్గర కానీ, రైతులు వ్యవసాయ నిమిత్తం అప్పులు తీసుకొని ఉంటారు. సో అట్లా అప్పులు తీసుకున్న వారికి రుణమాఫీ ఏంటండి? రుణమాఫీ చేయాలి, రుణమాఫీ, రైట్. సో ఈ రుణమాఫీ చేయాలి అనేటువంటి ముఖ్యమైన ఒక పథకం అనేది రూపొందించిన వారు ఎవరంటే చౌదరి చరణ్ సింగ్. ఇది ఎవరి కోసం? రైతుల కోసం. నెక్స్ట్ అదేవిధంగా 1950లో
1950లోనే ఈయన చౌదరి చరణ్ సింగ్ గారు వివిధ కార్యక్రమాలు అంటే రైతుల మేలు కోసం, రైతుల డెవలప్మెంట్ కోసం, ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఫార్మర్స్ కమ్యూనిటీ, రైట్, చౌదరి చరణ్ సింగ్ మేడ్ వేరియస్ పాలసీస్ అండ్ స్కీమ్స్, రైట్, సో ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది ఫార్మర్స్, right, for the development of the farmers, right, so for the development of the people which were involved in various allied sectors of agriculture, right, so అంటే ఈ యొక్క చౌదరి చరణ్ సింగ్ గారు రైతుల మేలు కోసం వివిధ పథకాలు, వివిధ పాలసీస్, వివిధ స్కీమ్స్ అనేవి తయారు చేసి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో 1950 నుంచి కూడా ఈయన రైతుల కోసం అనేక రిఫార్మ్స్ అనేవి తీసుకురావడం జరిగింది. ఓకే, దాని తర్వాత చౌదరి చరణ్ సింగ్ గారు అగ్రికల్చర్ మినిస్టర్, ఓకే, యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్, సెంట్రల్ యూనియన్ మినిస్టర్గా ఎన్నికవడం జరిగింది, అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఆ టైంలో ఈయన చేసినటువంటి ముఖ్యమైన చట్టం ఏమిటి అంటే అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్, రైట్. సో ఈయన చేసినటువంటి ముఖ్యమైన చట్టం ఏమిటి అంటే అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్. ఓకే, ఈ జమీందారీ వ్యవస్థని నిర్మూలించాలి, జమీందారీ వ్యవస్థని పూర్తిగా రద్దు చేయడానికి ముఖ్యమైన కారణం ఎవరు అంటే ఈ చౌదరి చరణ్ సింగ్ గారు. ఓకే, సో ఈ జమీందారీ సిస్టమ్ వల్ల ఏమవుతుంది అంటే గ్రామాలలో ఉన్నటువంటి 100 ఎకరాలు ఒక వ్యక్తి కనుసనలోనే ఉండడం జరిగింది. సో దాని ద్వారా ఏమవుతుంది, రైతులు వ్యవసాయం చేయడానికి, రైతులు స్వేచ్ఛగా వ్యవసాయం చేసేదానికి ఆస్కారం లేకుండా పోయింది. సో ఈ చౌదరి చరణ్ సింగ్ గారు ఈ యొక్క అబాలిషన్ ఆఫ్ జమీందారీ స్కీమ్ అనేది తీసుకురావడం వల్ల, చట్టం తీసుకురావడం వల్ల రైతులకు చాలా మేలు జరిగింది. ఓకే, సో దాని తర్వాత దున్నేవాడిది భూమి సిద్ధాంతం రావడం జరిగింది. సో ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో, ఏ రైతు అయితే వ్యవసాయం చేస్తున్నారో సో వారికి యొక్క భూమి అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన విషయం చూసుకుంటే ఈయన 1967 రైట్ 1967లో ఈయన చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఎన్నికవడం జరిగింది. ఈయన దేశంలోనే ప్రథమ నాన్ కాంగ్రెస్ సీఎం అన్నమాట. దేశంలోనే ఈయన నాన్ కాంగ్రెస్ సీఎం. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా 1978లో రైట్, అదేవిధంగా ఏం జరిగింది, అదేవిధంగా 1978లో కిసాన్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటండి, అదేవిధంగా కిసాన్ ట్రస్ట్ అనేది 1978లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎందుకు ఏర్పాటు చేశారు అంటే ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఫార్మర్స్. ఓకే, రైతుల మేలు కోసం, వారి అభివృద్ధి కోసం ఈ యొక్క కిసాన్ ఫార్మర్స్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో దాని తర్వాత 1978లో కిసాన్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేశారు. ఓకే, సో దాని తర్వాత ఏమైంది, మరణించారు. ఓకే, సో 2001 నుంచి 23 డిసెంబర్ రైట్ 2001 నుంచి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చౌదరి చరణ్ సింగ్ గారి యొక్క బర్త్డేని నేషనల్ ఫార్మర్స్ డే రైట్, ఒక బర్త్డేని నేషనల్ ఫార్మర్స్ డేగా సెలబ్రేట్ చేయాలి అనేసి ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. సో 2001 23 డిసెంబర్ నుంచి నేషనల్ ఫార్మర్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో ఈ యొక్క నేషనల్ ఫార్మర్స్ డే యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే రైతులలో అవేర్నెస్ తీసుకురావటం, అదేవిధంగా మన ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ టెక్నాలజీస్ని రైతులు ఉపయోగించే విధంగా వారిలో చైతన్యం తీసుకురావడమే ఒక ముఖ్య ఉద్దేశం ఈ యొక్క నేషనల్ ఫార్మర్స్ డే. అయితే ఈ చరణ్ సింగ్ గారు చనిపోయిన తర్వాత వారి యొక్క మెమోరియల్కి, వారి యొక్క న్యూఢిల్లీలో ఉన్నటువంటి సమాధికి కిసాన్ ఘాట్ అని నామకరణం చేయడం జరిగింది. ఏంటండి, కిసాన్ ఘాట్. న్యూఢిల్లీలో ఉన్నటువంటి
చౌదరి చరణ్ సింగ్ గారి యొక్క సమాధికి కిసాన్ ఘాట్ అని పేరు పెట్టడం జరిగింది. ఓకే, సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది మెమోరియల్ దట్ వాజ్ ఇన్ న్యూఢిల్లీ? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది చరణ్ సింగ్స్ మెమోరియల్ దట్ వాజ్ ఇన్ న్యూఢిల్లీ? హియర్ ద ఆన్సర్ ఈస్ కిసాన్ ఘాట్. ఓకే, సో ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ కిసాన్ ఘాట్. ఎవరిది? చౌదరి చరణ్ సింగ్. ఎవరైనా భారతదేశానికి 5వ ప్రధానమంత్రి. ఓకే, సో ఈయనని ఎందుకు ఇతని బర్త్డేని ఎందుకు నేషనల్ ఫార్మర్స్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది? ఎందుకంటే రైతులకు అనేక మేలులు చేశారు. రైతులకు ఉపయోగపడేటువంటి ఒక జమీందారీ సిస్టమ్ని అబాలిష్ చేయటం జరిగింది. అంటే ఈ యొక్క జమీందారీ సిస్టమ్ని రద్దు చేశారు. మనకు తెలుసు ఈ యొక్క చట్టాలు ఈ అగ్రికల్చర్ సంబంధించి 3 సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి రైతువారీ సిస్టమ్ అంటాము, ఇంకోటి మహల్వారీ సిస్టమ్ అంటాము, మూడవది జమీందారీ సిస్టమ్ అంటాము. ఓకే, సో ఈ మహల్వారీ సిస్టమ్ అయినా కానీ ఈ జమీందారీ సిస్టమ్ అయినా కానీ రైతులకు మేలు చేసేది కాక కీడుగా మాత్రమే ఉంది. ఓకే, సో కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందు మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. ఓకే, సో ఏమిటి అంటే హూ ఈజ్ నోన్ యాజ్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమిటి అంటే హూ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్? ఓకే, సో ఈరోజు గ్రీన్ రెవల్యూషన్ అనేది ఇంపార్టెంట్ మనకి. వై? బికాజ్ ఇట్ ఈస్ టుడే ఈజ్ నేషనల్ ఫార్మర్స్ డే. ఓకే, సో హూ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్? క్రింది ఇచ్చిన వాటిలో ఎవరు ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్కి ఫాదర్? ఓకే, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏమిటంటే ఎంఎస్ స్వామినాథన్. ఓకే, నెక్స్ట్ బి వచ్చేసి ఎంఎస్ స్వామి రాఘవ్, సి వచ్చేసి ఎంఎస్ కృష్ణస్వామి. ఓకే, సో డి వచ్చేసి ఎంఎస్ నారాయణన్. సో ఆన్సర్ తెలిస్తే ట్రై చేసి ఇక యూట్యూబ్ కామెంట్ బాక్స్లో ఆన్సర్ ఇవ్వండి. ఓకే, సో ట్రై టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. ఓకే, వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? యా, వెరీ గుడ్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో హియర్ ద ఆన్సర్ ఈస్ ఎంఎస్ స్వామినాథన్. He is the father of Green Revolution in India, right? So he was treated as father of Green Revolution. M.S. Swaminathan was treated as the father of Green Revolution, right? So next question. At the international level, Norman Borlaug, right? So at the international level, Norman Borlaug is known as father of Green Revolution. Okay, father of Green Revolution. At the Indian level, M.S. Swaminathan, right? Next, after that, one more question. When is National Mathematics Day 2021? సో నిన్న కరెంట్ అఫైర్స్ అయిన వారికి ఖచ్చితంగా దీనికి వితిన్ 30 సెకండ్స్లో ఆన్సర్ ఇస్తారు. నిన్న ఎవరైతే కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యారో వారు ఖచ్చితంగా దీనికి ఆన్సర్ ఇస్తారు. ఓకే, సో ఆప్షన్స్ December 23rd, December 22nd, December 21st, December 20th. ఓకే, ఆన్సర్ yes, very good. B, December 22nd is known as National Mathematics Day. Why? Because this is the birthday of Srinivas Ramanujan యొక్క బర్త్డే కాబట్టి అతని యొక్క బర్త్డే మీద ఈ యొక్క నేషనల్ మ్యాథమెటిక్స్ డే అనేది మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో పూర్తి డీటెయిల్స్ కావాల్సి ఉంటే నిన్నటి కరెంట్ అఫైర్స్, ఓకే, December 22nd కరెంట్ అఫైర్స్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయ్యింది. చూస్తే మీకు కంప్లీట్ క్లియర్గా అర్థం చేసుకోగలరు. నెక్స్ట్, పోస్కో యాక్ట్ ఈజ్ రిలేటెడ్ టు. ఓకే, మీకు క్లూ కావాలా? ఇక్కడ క్లూ కావాలా? పోస్కో అంటే ఏంటి ఒకసారి చెప్పండి. పోస్కో అనేది ఏంటి, ఏమిటి చట్టం అనేది అబ్రివేషన్ చూస్తే ఈ యొక్క దీని మీనింగ్ చూస్తే మీకు ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనేది తెలుస్తుంది. ఓకే, సో ఇయర్ ఆప్షన్స్ ఏ చిల్డ్రన్, బి ఉమెన్, సి సివిల్ సర్వెంట్స్, డి ఇన్సర్జెంట్స్. ఓకే, సో క్రింది ఇచ్చిన వాటిలో ఈ పోస్కో యాక్ట్ అనేది ఎవరికి సంబంధించింది? చూడండి, ఇక్కడ క్లూస్ అని పట్టుకుంటే చూడండి మీకు అర్థమవుతుంది. ఎస్, వెరీ గుడ్, చిల్డ్రన్. ఈ పోస్కో యాక్ట్ అనేది పిల్లలకు సంబంధించినటువంటిది. ఓకే, ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ అఫెన్సెస్ ఆన్ చైల్డ్. ఓకే, నెక్స్ట్, ద ఇండియన్ నేషనల్ క్యాలెండర్ సకా ఎరా బిగిన్ ఇన్. ఓకే, మన తెలుగు నేషనల్ క్యాలెండర్లో సకా ఎరా అనేది అప్పటి నుంచి బిగిన్ అయ్యింది. క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇక్కడ చూస్తే ఏ వచ్చి 25 BC, బి వచ్చి 78 BC, సి వచ్చి 102 BC, డి వచ్చేసి 125 AD, రైట్? సో ఆన్సర్ ఏమై ఉంటుంది? వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? 70. బి ఈజ్ ద రైట్ ఆన్సర్.
రైట్ 78. నెక్స్ట్, హూ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ మేల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ టు రీచ్ ద ఫైనల్స్ ఆఫ్ రైట్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్? ఓకే, సో భారతదేశానికి సంబంధించినటువంటి ఏ వ్యక్తి బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్లోకి వెళ్ళటం జరిగింది? ఏ వ్యక్తి అండి? మీరు మొన్నటి కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే దీనికి ఆన్సర్ ఇవ్వగలరు. మొన్నటి కరెంట్ అఫైర్స్ అంటే 22 డిసెంబర్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే దీనికి మీరు సరైన జవాబు ఇవ్వగలరు. ఓకే, సో ఆన్సర్ తెలిసిన వారు కామెంట్ బాక్స్లో ఆన్సర్ ఇవ్వండి. రైట్, వెరీ గుడ్. ఏ శ్రీకాంత్. He is the person, he reached to World Badminton Championship, right? So he won silver medal. Okay, సింగపూర్కి ఇండియాకి మ్యాచ్ జరగడం జరిగింది. ఓకే, సో ఇండియాకి సంబంధించినటువంటి కే శ్రీకాంత్ రన్నరప్గా రావడం జరిగింది. సో హీ గాట్ సిల్వర్ మెడల్. ఓకే, ఈయన రజతం గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్, సో ఈరోజు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అనేది చూద్దాం. Okay, so we will see international current affairs, right? So what is the first thing we have to see here? Niti Aayog UNWFP. What is it? Niti Aayog UNWFP agreement to diversify food basket, right? So my dear students, here ఏం జరిగింది అంటే నీతి ఆయోగ్ అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ రైట్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేవి ఈ రెండు అగ్రిమెంట్ చేయడం జరిగింది. రైట్, సో నీతి ఆయోగ్ అనేది ఇండియాలో ఉన్నటువంటి ఒక ప్లానింగ్ కమిషన్ లాంటిది. రైట్, సో ఇట్ ఈస్ ఎ థింక్ ట్యాంక్ ఇన్ ఇండియా. భారతదేశంలో నీతి ఆయోగ్ అనేది ఒక ప్లానింగ్ కమిషన్ లాంటిది. ఓకే, సో ప్లానింగ్ కమిషన్ రద్దు చేసి ఈ నీతి ఆయోగ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ యుఎన్డబ్ల్యూఎఫ్పి అంటే యునైటెడ్ నేషన్స్ ఇది ఒక ఐక్యరాజ్య సమితి యొక్క సంస్థ. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ రైట్ ఫుడ్ ప్రోగ్రామ్ రైట్. సో ఎందుకు వీరు ఈ యొక్క అగ్రిమెంట్ని చేసుకున్నారు అంటే మనకి మిల్లెట్స్ తెలిసి ఉంటాయి. మిల్లెట్స్ అంటే ఏమొస్తాయి? మనం జోగ్రఫీలో అగ్రికల్చర్ చాప్టర్లో చదివి ఉంటాము. ఈ మిల్లెట్స్ అంటే ఏమేమి వస్తాయి అంటే జోవార్ వస్తుంది, రైట్, జోవార్ వస్తుంది, రాగి, జొన్నలు, సజ్జలు, రైట్, బాజ్రా, సో ఇక మొదలైనవి ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ కూడా మిల్లెట్స్ కింద వస్తున్నాయి. ఓకే, సో ఈ ఎందుకు అగ్రిమెంట్ చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఈ యొక్క అగ్రిమెంట్ ముఖ్య ఉద్దేశం భారతదేశంలో మిల్లెట్స్ని డెవలప్ చేయడానికి. ఓకే, సో భారతదేశంలో ఈ యొక్క మిల్లెట్స్ని ఎక్కువ మోతాదులో పండించడానికి ఈ యొక్క అగ్రిమెంట్ అనేది ఉపయోగపడుతుంది. భారతదేశంలో రైతులకి ఈ యొక్క మిల్లెట్స్ని పండించడానికి వివిధ టెక్నాలజీస్, వివిధ ప్రాసెస్లు ఈ యొక్క అగ్రిమెంట్ ద్వారా నేర్చుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఓకే, సో మై డియర్ స్టూడెంట్స్ చూద్దాం. ఇక్కడ కరెంట్ అఫైర్స్లో మనకు కావాల్సినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏమిటి అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఫైన్ 2023వ సంవత్సరం, రైట్. సో 2023వ సంవత్సరానికి కాను యునైటెడ్ నేషన్స్, రైట్, అంటే ఐక్యరాజ్య సమితి 2023వ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా చేయడం జరిగింది 2023, రైట్. సో ఈ యొక్క 2023వ సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. మనం ఏ సంవత్సరంలో ఉన్నామండి? 2021లో ఉన్నాము, రైట్. సో ఈ 2023ని ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్స్లో అడుగుతున్నారు, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, రైట్. సో ఈ 2023 లోపు ప్రపంచంలో ఈ యొక్క మిల్లెట్స్ ప్రొడక్టివిటీని పెంచాలి అనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట, రైట్. సో 2023 ఈజ్ నోన్ యాజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, రైట్. సో హియర్ నెక్స్ట్ ఆప్టిట్యూడ్ FDA అప్రూవ్స్ ఇంజెక్షన్ టు ప్రివెంట్ HIV, రైట్. సో ఈ ఆప్టిట్యూడ్ అనేది ఒక డ్రగ్ అనమాట. సో ఈ యొక్క డ్రగ్ ఏమిటి అంటే ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంజెక్షన్. దేనికి ఇది ఇంజెక్షన్? HIV,
రైట్. దేనికి ఇది ఇంజెక్షన్? హెచ్ఐవిని క్యూర్ చేయడానికి ఇది ఒక ఇంజెక్షన్. రైట్. హెచ్ఐవి అనేది ఒక వైరస్, హ్యూమన్ ఇమ్యూనో వైరస్. రైట్. ఎయిడ్స్ అనేది ఎయిడ్స్ అంటే ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. రైట్. ఎయిడ్స్ అంటే ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. మనకి అబ్రివేషన్ కూడా నేర్చుకోవాలి, ఇంపార్టెంట్. హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనో వైరస్. ఓకే. ఈ యొక్క హెచ్ఐవి వైరస్ని ఈ యొక్క ఇంజెక్షన్ యాప్రిట్యూడ్ అనే డ్రగ్ ఆల్మోస్ట్ 99% ఈ హెచ్ఐవిని క్యూర్ చేస్తుంది. ఓకే. సో ఈ యొక్క యాప్రిట్యూడ్ అనే కెమికల్కి ఎఫ్డిఏ అంటే ఏంటి? ఎఫ్డిఏ, వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఫర్ ఎఫ్డిఏ? ఫుడ్ అండ్ డ్రగ్. అబ్రివేషన్ ఫర్ ఎఫ్డిఏ ఈజ్ నథింగ్ బట్ ఫుడ్ డ్రగ్, రైట్, అండ్ ఏజెన్సీ. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. ఓకే. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. సో ఈ ఎఫ్డిఏ అనేవారు ఈ యొక్క సంస్థ అమెరికాలో ఉండటం జరిగింది. రైట్. సో ఈ ఎఫ్డిఏ వారు ఈ యొక్క యాప్టిట్యూడ్ అనే కెమికల్ని తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేయడానికి పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ యాప్టిట్యూడ్ డ్రగ్? ఇట్ కిల్స్ ఆల్మోస్ట్ 99% ఆఫ్ ది హెచ్ఐవి. అంటే దాదాపు 99% ఈ యొక్క హెచ్ఐవిని కిల్ చేస్తుంది. ఓకే. సో ప్రపంచంలో ఉన్నటువంటి డ్రగ్ కంపెనీస్కి మొట్టమొదటిగా పర్మిషన్ ఇవ్వాల్సింది ఎవరు అంటే ఈ యొక్క ఎఫ్డిఏ అనే సంస్థ పర్మిషన్ ఇవ్వాలి. సో వీరు ఎఫ్డిఏ వారు పర్మిషన్ ఇచ్చినట్లయితే ఆ యొక్క డ్రగ్ని మనం మార్కెట్లోకి రిలీజ్ చేసి రోగులకి ఇవ్వటానికి ఈ యొక్క లైసెన్స్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా చూస్తే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ మిషన్. ఓకే. సో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ మిషన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఓకే. సో ఈ యొక్క జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది ఎందుకు, దీనివల్ల ముఖ్య ఉద్దేశం మనకి ఏమిటి అంటే ఇది అంతరిక్షంలో ఉన్నటువంటి వివిధ ప్లానెటరీ బాడీస్ని, వివిధ సెలెస్టియల్ బాడీస్ని యొక్క తెలుసుకోవడానికి వాటి యొక్క కదలికలని తెలుసుకోవడానికి ఈ యొక్క టెలిస్కోప్ మిషన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే. సో ఇదనేది ఉపయోగపడటం జరుగుతుంది. రైట్. సో ఈ యొక్క జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ని ఎవరెవరు తయారు చేయడం జరిగింది అంటే నాసా. రైట్. నాసా వారు, అదేవిధంగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, అదేవిధంగా కెనడా స్పేస్ ఏజెన్సీ. ఈ ముగ్గురు కలిసి నాసా వారు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వారు, అదేవిధంగా కెనడియన్ స్పేస్ ఏజెన్సీ వారు కలిపి ఈ యొక్క జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ని తయారు చేయడం జరిగింది. రైట్. సో దీని ఇంపార్టెంట్ ఏమిటి అంటే అంతరిక్షంలో ఉన్నటువంటి వివిధ గ్రహాలని, వివిధ ప్లానెటరీ బాడీస్ని, వివిధ కామెట్స్ని అబ్జర్వ్ చేయడానికి, వాటి మీద రీసెర్చ్ చేయడానికి ఒక టెలిస్కోప్ అనేది ఉపయోగపడడం జరిగింది. ఓకే. సో ఆస్ట్రానమీలో కానీ కాస్మాలజీలో కానీ ఈ యొక్క రీసెర్చ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే. అంతరిక్ష పరిశోధనకు సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవడానికి ఈ యొక్క స్పేస్ టెలిస్కోప్ ఉపయోగపడుతుంది. ఏంటి ఆ టెలిస్కోప్ అంటే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ మోర్ థింగ్, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, వాడా. రైట్. సో వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఫర్ వాడా? వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. ఓకే. సో వీరు వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వారు ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. రైట్. సో ఆ రిపోర్ట్ ఏంటంటే రూల్ వైలేషన్స్. వాట్ ఈస్ ద రిపోర్ట్ దట్ వాజ్ రిలీజ్డ్ బై వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది రిపోర్ట్ that was released by World Anti-Doping Agency? Here the answer is rule violations. A report pere rule violations. Okay. So the report pere rule violations. So ఈ యొక్క రిపోర్ట్లో మనం ఏమేమి తెలుసుకోవాలి అంటే దాదాపు 17%, దాదాపు ప్రపంచంలో ఉన్నటి మొత్తం చూస్తే దాదాపు 17% ఈ యొక్క ఈ యాంటీ డోపింగ్ రూల్స్ని వైలేట్ చేసిన వారు దాదాపు 17% ఇండియన్స్ అనమాట. ఓకే.
సో మిత్రులారా చూద్దాము అసలు యాంటీ డోపింగ్ అంటే ఏంటి అంటే, యాంటీ డోపింగ్ అనేది చూసినట్లయితే మనం క్రీడాకారులు, వివిధ క్రీడాకారులు, స్పోర్ట్స్ కావచ్చు, అథ్లెటిక్స్ కావచ్చు, వివిధ క్రీడాకారులు వారు ఏం చేస్తుంటారంటే కొన్ని కెమికల్స్, ఈ క్రీడ మొదలుపెట్టే ముందు కొన్ని కెమికల్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఆ కెమికల్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే సుమారుగా చూస్తే ఈ 100 మీటర్లు పరుగు పందెం, 100 మీటర్లు 3 నిమిషాలు, 100 మీటర్లు 2 నిమిషాల్లో చేసేవారు ఈ యొక్క కెమికల్స్, ఓకే, ఈ యొక్క కెమికల్స్ కానీ హార్మోన్స్ కానీ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే 2 సెకండ్లు కాదు 20 సెకండ్లు, రైట్. సో హార్మోన్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ 100 మీటర్లు కేవలం 12 సెకండ్లో పరిగెడుతుంటారు. అంటే ఈ హార్మోన్స్ ఏవైతే తీసుకుంటారో, ఈ యొక్క కెమికల్స్ ఏవైతే తీసుకుంటారో వాటి వల్ల ఎక్కువ దూరం వెళ్తుంటారు, ఎక్కువ శక్తి అనేది వస్తుంది. ఓకే, సో ఈ కెమికల్స్ అన్నీ కూడా మన బ్లడ్లో కలుస్తాయి. ఈ యొక్క తీసుకున్న ఈ కెమికల్ మన బాడీలో ఉన్నంతసేపు మనము వేగంగా పరిగెట్టడము, ఓకే, సో అన్నీ వేగంగా చేయటము, ఎక్కువ శక్తి వస్తుంది. ఓకే, సో ఈ అంతర్జాతీయ క్రీడల రూల్స్ ప్రకారం ఈ యొక్క కెమికల్స్ తీసుకోవడం అనేది నేరం. ఓకే, సో ఈ ఏదైతే కెమికల్స్ తీసుకుంటున్నారో ఆల్మోస్ట్ 17%, ఎవరైతే కెమికల్స్ తీసుకుంటున్నారో ఆల్మోస్ట్ 17% ఇండియాలోనే ఉండటం జరిగింది. ఓకే, ఇంకో విషయం మనం చూసుకున్నట్లయితే ఈ ర్యాంకింగ్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ప్లేస్ ఏ దేశం ఉంది, సెకండ్ ప్లేస్ ఏ దేశం ఉంది, థర్డ్ ప్లేస్ ఏ దేశం ఉంది అనేది ర్యాంక్స్ చూస్తే ఫస్ట్ ప్లేస్లో ఏంటి ఈ యొక్క యాంటీ డోపింగ్ ఏజెంట్స్, యాంటీ డోపింగ్ కెమికల్స్ తీసుకునేవారు, ఏదైతే నిషేధిత పదార్థాలు ఉన్నాయో ఎవరైతే తీసుకుంటున్నారో ఆ జాబితాలో ఫస్ట్ ప్లేస్ రష్యాలో ఉంది. ఓకే, సో రష్యాలో ఉన్నటువంటి క్రీడాకారులు ఎక్కువ మోతాదులో ఈ యొక్క యాంటీ డోపింగ్ ఏజెంట్స్ని తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ప్రకారం ఈ యొక్క రూల్ వైలేషన్స్ రిపోర్ట్ ప్రకారం ఏమిటి అంటే ఏ దేశం మొదటి స్థానంలో ఉంది అనేది చూద్దాం మిత్రులారా. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి రష్యా, రైట్. సో రష్యా ఆక్యుపైడ్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీస్ రిపోర్ట్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్లేస్ వచ్చి ఇటలీ ఆక్యుపైడ్ ద సెకండ్ ప్లేస్, రైట్. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, యాజ్ ఎన్ ఇండియన్స్ వీ షుడ్ నో ద ర్యాంక్ ఆఫ్ ఇండియా, రైట్. సో మన ఎగ్జామ్స్లో మనం ఇండియన్స్ కాబట్టి ఇండియా ర్యాంక్ ఏంటి అనేది అడిగే అవకాశం ఉంది కాబట్టి థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఇండియా ఉంది, రైట్. సో థర్డ్ ప్లేస్లో వచ్చి ఇండియా ఉండటం జరిగింది, రైట్. సో వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా? క్వశ్చన్స్ ఈ విధంగా వస్తాయి. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద రిపోర్ట్ ఆఫ్ రూల్ వైలేషన్స్ విచ్ వాజ్ రిలీజ్డ్ బై వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, రైట్. సో ఇక్కడ ఆన్సర్ ఏముంటుంది? థర్డ్ ర్యాంక్. ఇండియా ఆక్యుపైస్ ద థర్డ్ ర్యాంక్ ఇన్ యాంటీ డోపింగ్ ఏజెన్సీస్ రిపోర్ట్. ఓకే, సో ఇట్ ఈస్ ద వరల్డ్ బాడీ, రైట్. సో ఇది ఒక అంతర్జాతీయ బాడీ, రైట్. సో ఇక్కడ చూస్తే మనం ఇక్కడ దీని హెడ్ క్వార్టర్ అనేది చూడాలి. సో వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అడుగుతారు ఎగ్జామ్స్లో. సో హెడ్ క్వార్టర్ వచ్చేసి కెనడాలో ఉండడం జరిగింది. సో మిత్రులారా చూడండి ఇక్కడ మరి ఈ యొక్క ఏజెన్సీ వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నడవడానికి రైట్, అంటే వర్క్ చేయడానికి ఫండింగ్ అనేది కావాలి కదా. సో ఈ ఫండింగ్ ఎవరు ఇస్తున్నారు అంటే ఫండింగ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, IOC, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనేది ఈ యొక్క వడా ఏజెన్సీ, ఇది ఒక వడా ఆర్గనైజేషన్ రన్ అవ్వడానికి ఫండింగ్ ఇస్తున్నారు. ఓకే, సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, రైట్. ఒలింపిక్ కమిటీ అనేది కంప్లీట్ ఫండింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో వీరికి కావాల్సిన కంప్లీట్ ఆర్థిక సహాయం, ఈ వడా రన్ అవ్వడానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం అనేది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ వడా? కెనడా, రైట్. సో దీస్ థింగ్స్ వీ హ్యావ్ టు నో హియర్. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే 66 మిలియన్ ఇయర్ ఓల్డ్ డైనోసార్ ఎంబ్రియో ఫౌండ్ ఇన్ చైనా, రైట్. సో మ్యాక్సిమం చైనాలో వివిధ రకాలైనటువంటి జంతువులు మనకు కనిపిస్తుంటాయి, రైట్. రకరకాలైన బల్లులు కానీ, లిజర్డ్స్ కానీ, రకరకాల రెప్టైల్స్, రకరకాల డైనోసార్స్, రకరకాల యానిమల్స్, రకరకాల వైరస్, ఈవెన్ కరోనా వైరస్ కూడా పుట్టింది
చైనా నుంచే, రైట్. సో ఈ చైనా అనేది రకరకాల వైరస్లకి, రకరకాల మనుషులకి, రకరకాల జంతువులకి మొదటి ప్లేస్. ఓకే, సో రకరకాల వింతైన పనులకి కూడా ఈ యొక్క చైనా అనేది ఒక మొదటి ఆస్థానంగా ఉండడం జరిగింది, రైట్. సో హియర్ ఇక్కడ మనం ఏమో చూసుకోవాలంటే ఈ 66 సంవత్సరాలు 66 మిలియన్ ఇయర్స్, రైట్, వయసు ఉన్నటువంటి ఒక డైనోసార్ ఎంబ్రియో అనేది మన చైనాలో చూడడం జరిగింది. చూసారా ఇక్కడ ఈ ఇమేజ్లో ఇది గుడ్డు, దిస్ ఈజ్ ఎగ్. ఈ ఎగ్లో ఈ డైనోసార్ ఎంబ్రియో అనేది కనిపించడం జరిగింది, రైట్. సో ఈ కనిపించిన వెంటనే దీనికి ఒక పేరు పెట్టాలి కదా, రైట్. సో ఇది పుట్టింది, ఇది ఉంది, దీనికి ఒక పేరు పెట్టారు. దీని పేరు ఏమిటి అంటే మనకి ఎవరు నోరు తిరిగినటువంటి పేర్లు చైనా వాళ్ళు పెడతారు కాబట్టి దీని పేరు ఏమిటి అంటే బేబీ యంగ్ లియాంగ్. ఓకే, దీని పేరు బేబీ యంగ్ లియాంగ్, యంగ్ లియాంగ్. ఓకే, యంగ్ లియాంగ్, రైట్. ఈ యొక్క డైనోసార్ పేరు ఏమిటి అంటే యంగ్ లియాంగ్. ఇది చైనాలో బయటపడడం జరిగింది, రైట్. సో దీని యొక్క వయసు ఎంత అంటే 66 మిలియన్ ఇయర్స్ వరల్డ్, ఓకే, ఎగో, రైట్. సో ఈ 66 మిలియన్ సంవత్సరాల వయసు ఉన్నటువంటిది ఇది ఒక ఎగ్ సెల్ బయటపడడం జరిగింది, రైట్. సో ఈ యొక్క వయసు ఎట్లా చెప్తారు అంటే రేడియో డేటింగ్ అనే ప్రాసెస్ అనేది మనకి ఉండటం జరిగింది, రైట్. సో ఈ రేడియో డేటింగ్ వల్ల చేసి రైట్ ఈ యొక్క ఫాసిల్స్ యొక్క వయసు అనేది నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ నేషనల్ కరెంట్ అఫైర్స్. We will say about national current affairs. So okay, so far we have done with international current affairs, right? Now we will see national current affairs. Okay, so జాతీయ ప్రస్తుత వ్యవహారాలు చూద్దాం. కరెంట్ అఫైర్స్ని తెలుగులో ఏమంటారు? ప్రస్తుత వ్యవహారాలు. సో జాతీయ ప్రస్తుత వ్యవహారాలు అనేది చూద్దాం. ఫైన్, లెట్ us see. స్కీమ్ ఫర్ సెట్టింగ్ అప్ సెమీ కండక్టర్ ఫ్యాబ్ యూనిట్స్ ఇన్ ఇండియా, రైట్. సో ఏమిటి ఈ సెమీ కండక్టర్ యూనిట్స్? ఎందుకు ఈ సెమీ కండక్టర్స్ అంటే మిత్రులారా, we use these semiconductors in various types of electrical gadgets, various types of electronics gadgets. Okay, so electrical ki electronics ki difference undi, right. So electrical entante big instruments like motor, pump sets, turbines, right. So all this comes under electrical units. Electronics units entante chinna mobile phones, chinna chips, chinna earbuds, chinna లైక్ హెడ్ ఫోన్స్, చిన్న కంప్యూటర్ ఎక్విప్మెంట్స్, ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ అంటారు, రైట్. సో ఎలక్ట్రానిక్స్ అంటే మేజర్గా చిప్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది, మేజర్గా సెమీ కండక్టర్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. మన భారతదేశంలో దాదాపు 136 crores జనాభా ఉండటం జరిగింది. ఓకే, సో 2021 సెన్సస్ ప్రకారం, ఇంకా సెన్సస్ అనేది డేటా మనకు బయటకు రావలేదు. సో సెన్సస్ ప్రకారం భారతదేశంలో 136 కోట్ల అంటే ఎస్టిమేషన్ ఫిగర్స్ 136 కోట్ల జనాభా ఉండడం జరిగింది. సో ఈ 136 కోట్ల మందికి సెల్ ఫోన్ అనేది బేసిక్ నీడ్గా అవడం జరిగింది, రైట్. సో ప్రతి ఒక్కరి దగ్గర ఈ సెల్ ఫోన్ అనేది ఉండడం జరిగింది. ఓకే, సో ఈ సెల్ ఫోన్స్ అనేది తయారు చేయాలంటే ముఖ్యమైన కావాల్సినవి ఏమిటి అంటే ఈ సెమీ కండక్టర్స్. ఈ సెమీ కండక్టర్స్, ఓకే, ప్రతి ఒక్కరికి కావాల్సినది ఈ సెమీ కండక్టర్స్. అయితే ఈ సెమీ కండక్టర్స్ మనము డెవలప్ చేసుకోవాల్సినటువంటి భారతదేశానికి చాలా ఉంది. ఓకే, సో వీరి అందరికీ కూడా మొబైల్స్ కానీ వివిధ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, రైట్, లైక్ ఇయర్ బోడ్స్ కానీ, ఇయర్ఫోన్స్ కానీ, హెడ్సెట్స్ కానీ, ఐప్యాడ్స్ కానీ, ఐపాడ్స్ కానీ కావాలి అంటే ప్రజల అందరికీ తక్కువ ధరలో ఇవ్వాలి అంటే ఖచ్చితంగా భారతదేశం ఈ యొక్క సెమీ కండక్టర్ డెవలప్మెంట్లో ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. ప్రతిదీ మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ వెళ్తే, ప్రతిదీ మనం యుఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ వెళ్తే మనము ఇవి ధరలో ప్రజలకు అందుబాటులో లేకుండా వెళ్తాయి. ఓకే, సో దాని అనుగుణంగా మనం ఏం చేయాలంటే భారతదేశంలో కూడా ఉన్నటువంటి వనరులని, ఉన్నటువంటి రా మెటీరియల్స్ని యూజ్ చేసుకొని ఈ యొక్క సెమీ కండక్టర్ యూనిట్స్కి కనుక మనం చేయూత అందిస్తే వీరు అభివృద్ధి చెంది మనకి కావాల్సినటువంటి వివిధ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని తక్కువ ధరకి ఇచ్చి మెరుగైనటువంటి ఈ యొక్క గ్యాడ్జెట్స్ని కూడా మనకు అందిస్తారు. ఓకే, సో అందులో భాగంగానే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేశారు అంటే ఒక స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది, రైట్.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఈ యొక్క సెమీ కండక్టర్స్ డెవలప్మెంట్ కోసం ఒక స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది, రైట్. సో ఆ స్కీమ్లో ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయంటే మనం తెలుసుకోవాలి, రైట్. ఏమిటి? దాదాపు 76,000 కోట్లు, రైట్. దాదాపు 76,000 కోట్లు ఈ యొక్క సెమీ కండక్టర్స్ డెవలప్మెంట్ కోసం కేటాయించడం జరిగింది బడ్జెట్లో, రైట్. సో అయితే ఎవరైతే ఈ సెమీ కండక్టర్స్ యూనిట్స్, ఎవరైతే ఈ యొక్క సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ పెడదాం అనుకుంటారో వారికి దాదాపు 50% ఆ యూనిట్ కాస్ట్, అంటే దాదాపు 100 కోట్లు ఖర్చు అవుతుంది ఒక యూనిట్ పెట్టాలి అంటే దాదాపు 50 కోట్లు రుణము గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఇస్తుంది. దాదాపు వారికి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఇస్తుంది. ఓకే, అదేవిధంగా వారికి కావాల్సినటువంటి నీటి వనరులు కానీ, వారికి కావాల్సినటువంటి స్కిల్ ఫోర్స్, వారికి కావాల్సినటువంటి హ్యూమన్ ఫోర్స్ గవర్నమెంట్ వారే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క యూనిట్స్, ఈ యొక్క ఫ్యాబ్స్, ఈ యొక్క సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇండియాలో పెట్టడానికి వారికి కావాల్సిన భూమి కూడా గవర్నమెంట్ వారే ఇవ్వడానికి, అతి తక్కువ ధరలో గవర్నమెంట్ వారే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, ఫైన్. ఓకే, ఇది ఒక స్కీమ్ అనమాట. సో స్కీమ్ ఫర్ సెట్టింగ్ అప్ ఫర్ సెమీ కండక్టర్ ఫ్యాబ్ యూనిట్స్ ఇన్ ఇండియా, రైట్. సో మెయిన్గా సో మనం కూడా రైట్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇక సెమీ కండక్టర్ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి సానుకూలంగా ఉన్నట్టయితే ఏమవుతుంది? ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఏమవుతుంది? ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అదేవిధంగా టెక్నాలజీ కూడా పెరుగుతుంది, మన దగ్గరనే టెక్నాలజీ పెరుగుతుంది. ఓకే, అదేవిధంగా గుడ్ అమౌంట్ ఆఫ్ శాలరీస్ వస్తాయి. అదేవిధంగా మనం విదేశాలకు కూడా మన యొక్క ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని ఎక్స్పోర్ట్ చేసి దేశాన్ని యొక్క జీడిపి వాల్యూని కూడా పెంచడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో దిస్ ఈస్ ద స్కీమ్ అబౌట్ సెట్టింగ్ అప్ ఆఫ్ సెమీ కండక్టర్ ఫ్యాబ్ యూనిట్స్ ఇన్ ఇండియా, రైట్. సో అవర్ గవర్నమెంట్ షుడ్ షో ద keen interest in developing of these units. Okay, fine. Next after that we will see one more current affair. Delhi to set up first teachers university. అంటే భారతదేశంలోనే మొట్టమొదటి ఈ టీచర్స్ యూనివర్సిటీ అనేది ఢిల్లీలో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది, రైట్. సో ఢిల్లీ ఈజ్ ద ఫస్ట్ ప్లేస్, ఢిల్లీ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ దట్ ఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ టీచర్స్ యూనివర్సిటీ, రైట్. సో ఏమిటి ఈ టీచర్స్ యూనివర్సిటీ, ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే మిత్రులారా, మనకి 2020లో ఒక ఇంపార్టెంట్ స్కీమ్ అనేది, ఇంపార్టెంట్ పాలసీ అనేది తీసుకురావడం జరిగింది. దాన్నే ఏమంటారంటే ఆ స్కీమ్ యొక్క ఏమిటి అంటే, రైట్. సో ఓకే, ఆ స్కీమ్ ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఓకే, ఆ స్కీమ్ ఏమిటి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, NEP. ఇది 2020లో తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క విద్యా చట్టాలని మార్పు చేసి ఒక విద్యా పాలసీని, ఒక ఎడ్యుకేషన్ పాలసీని చేంజ్ చేయడానికే ఈ యొక్క నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురావడం జరిగింది. సో అందులో భాగంగానే మనకి ముఖ్యంగా కావాల్సినది ఎడ్యుకేషన్ సెక్టర్లో ఎవరు అంటే టీచర్స్, రైట్. సో టీచర్స్ ప్లేస్ ద మేజర్ ఇంపార్టెంట్ రోల్, రైట్. సో టీచర్స్ ప్లేస్ ద మేజర్ ఇంపార్టెంట్ రోల్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ, రైట్. సో టీచర్ అనేవాళ్ళు, ఉపాధ్యాయులు అనేవాళ్ళు తల్లి తర్వాత గురువు అంటారు, రైట్. సో పేరెంట్స్ తర్వాత టీచర్స్ అంటుంటారు. ఓకే, సెకండ్ పేరెంట్స్ ఆఫ్ ఎ చైల్డ్, టీచర్ ఈజ్ ఏ సెకండ్ పేరెంట్ ఆఫ్ ఏ చైల్డ్. ఓకే, సో ఈ టీచర్స్ని కనుక మంచిగా ఉంటే భారతదేశం భావితరాలు కూడా మంచిగా ఉండడానికి ఆస్కారం అనేది ఉంది. సో అందులో భాగంగానే ఈ యొక్క ఢిల్లీ గవర్నమెంట్, అరవింద్ కేజ్రీవాల్ యొక్క ఈ యొక్క ఆధ్వర్యంలో ఢిల్లీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ యొక్క టీచర్స్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ఎడ్యుకేషన్ పాలసీ సంబంధించినటువంటి విధంగా ఒక స్కూల్స్ని డెవలప్ చేసి ఆ పిల్లలకి మెరుగైన టీచర్స్ని ఇవ్వడానికి, ఆ టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ యొక్క టీచర్స్ యూనివర్సిటీ అనేది ఉపయోగపడుతుంది, రైట్. సో ఈ టీచర్స్ యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలి అంటే వారు 12th క్లాస్ తర్వాత గ్రాడ్యుయేషన్కి చేసేవారు
ఈ యొక్క యూనివర్సిటీలో అడ్మిషన్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఈ అడ్మిషన్కి ఈ యూనివర్సిటీలో సీట్ రావాలంటే వారు ఎన్టీఏ ఎగ్జామ్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్ రాయాల్సి ఉంది. ఓకే, సో ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే ఈ యొక్క టీచర్స్ యూనివర్సిటీలో వారికి సీట్ కేటాయించడం జరుగుతుంది. ఓకే, సో మనకు కావాల్సినది ఏంటంటే what is the name of the state that established teachers university? Here the answer is Delhi. Fine, this is the things we have to know here. Next, one more thing. Karnataka announces reservation for transgenders in police. Right, so police department lo ee transgenders ki, right, they are the third gender. ఈ థర్డ్ జెండర్ వారికి 1% రిజర్వేషన్ అనేది ఈ కర్ణాటక గవర్నమెంట్లో ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ ద పర్సంటేజ్ దట్ వాజ్ గివెన్ ఫర్ ది ట్రాన్స్జెండర్స్, రైట్, ఇన్ కర్ణాటక స్టేట్ ఫర్ రిక్రూట్మెంట్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్? వాట్ ఈస్ ద పర్సంటేజ్? 1%. ఓకే, సో ఈ కర్ణాటకలో ఉన్న వారికి ట్రాన్స్జెండర్స్కి గవర్నమెంట్ ఆఫ్ ద కర్ణాటక 1% రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఏమవుతుంది దీనివల్ల అంటే వీరు ట్రాన్స్జెండర్స్ కూడా సమాన హక్కులు పొందుతారు, వీరు కూడా ఉద్యోగాలు పొందుతారు, వీరు కూడా సమాజంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండటానికి ఆస్కారం అనేది ఉంది. ఓకే మై డియర్ స్టూడెంట్స్, మనం ఇక్కడ చూసుకోవాల్సినది ఏంటంటే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకోవాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కూడా అడగడం జరిగింది. వాట్ ఈస్ దట్ కే ప్రీతిక. Who is she? ప్రీతిక. Who is she? ఈ ప్రీతిక ఎవరంటే ఇండియాలో ఫస్ట్ ట్రాన్స్జెండర్, రైట్. షీ ఈజ్ ద ఫస్ట్ ట్రాన్స్జెండర్, రైట్. ఎందుకు ఏమో న్యూస్లోకి వచ్చిందంటే, రైట్, ఈమె ఫస్ట్ ట్రాన్స్జెండర్ ఒక పోలీస్ జాబ్ సంపాదించడానికి, రైట్. సో షీ వాజ్ ది ఫస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. She was the first sub-inspector of police. This K. Preetika is the India's first transgender sub-inspector of police. Okay, she got placement in Tamil Nadu, right. So this K. Preetika belongs to Tamil Nadu, right. This K. Preetika belongs to Tamil Nadu state, right. So she is the first lady. She is the first transgender that got recruited for the police department in the state of Tamil Nadu, right. She was now sub-inspector of police. Okay, important question, we need to remember it. Okay, next one more thing we have to see here. Okay, so చూద్దాం. indigenous armored engineer reconnaissance vehicle inducted into army, right. సో ఈ వెహికల్ ఏంటి? ఈ వెహికల్స్ వల్ల మనకు ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఈ టైప్ ఆఫ్ వెహికల్స్ ఆర్మీలో ప్లేస్ చేయడం జరిగింది. సో వీటి వల్ల మనకి వచ్చేటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే ఇవి ఎటువంటి బురద ఉన్నా కానీ, రైట్, సో ఎటువంటి నేల ఉన్నా కానీ, ఎటువంటి బురద ఉన్నా కానీ ఈ యొక్క వాహనాలు అనేది వెళ్ళడం జరుగుతుంది. ఓకే, సో ఈ యొక్క ఆర్మీ వార్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది, రైట్. సో ఇండిజినియస్ అంటే స్వదేశ సాంకేతికతతో అభివృద్ధి చేసినటువంటి ఈ యొక్క ఆర్మీ డివైస్. ఓకే, సో స్వదేశీ సాంకేతికతో తయారు చేసినటువంటి ఆర్మర్డ్ ఇంజనీర్ రీకానైసెన్స్ వెహికల్ అనమాట. ఓకే, దీన్ని ఆర్మీలో ప్రవేశపెట్టడం జరిగింది. సో స్వదేశం అంటే మనం గుర్తు రావాల్సినది ఏ సంస్థలు ఈ యొక్క వెహికల్ని, ఈ యొక్క ఆర్మీ వెహికల్ని తయారు చేయడానికి ఉన్నాయంటే ఫస్ట్ డిఆర్డిఓ, ఓకే, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఉంది. అదేవిధంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? ఏ ప్లేస్లో ఉన్నటువంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ యొక్క వెహికల్ తయారు చేయడానికి తమ యొక్క సాంకేతికని జోపరిచింది అంటే ఇచ్చింది. అది మెదక్లో ఉన్నటువంటిది. అదేవిధంగా బిహెచ్ఈఎల్ భారత్ హెవీ ఇంజనీర్స్ లిమిటెడ్. ఓకే, భారత్ హెవీ ఇంజనీర్స్ లిమిటెడ్ ఇది పూణేలో ఉంది, రైట్. సో పూణేలో ఉన్నటువంటి బిహెచ్ఈఎల్, మెదక్లో ఉన్నటువంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఈ ముగ్గురు సంస్థలు కలిపి ఈ యొక్క ఆర్మీ వెహికల్ అనేది తయారు చేయడం జరిగింది, రైట్. దిస్ ఈజ్ అబౌట్ ఇండిజినియస్ ఆర్మర్డ్ ఇంజనీర్ వెహికల్.
Next, now we will say about state current affairs. We will say about state current affairs. Okay, my dear students, here we will see important details related to Andhra Pradesh and as well as Telangana state. Okay, fine. ఏపీటీడీసీ చైర్మన్ ఏ వరప్రసాద్ రెడ్డి, రైట్. సో ఈ ఏ వరప్రసాద్ రెడ్డి ఈ పెద్ద మనిషి ఏపీటీడీసీ చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. మిత్రులారా, ఏమిటి ఏపీటీడీసీ? వాట్ ఈస్ దిస్ అబ్రివేషన్ ఫర్ ఏపీటీడీసీ? ఏ అంటే మనకు తెలుసు ఆంధ్ర అని, పి అంటే తెలుసు ప్రదేశ్ అని, మరి ఈ టీ అనేది ఏంటి? టూరిజం. డి అనేది డెవలప్మెంట్, డి అనేది డెవలప్మెంట్, రైట్. సి అనేది కార్పొరేషన్, రైట్, కార్పొరేషన్. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఎవరైనా నియమించారు అంటే ఏ వరప్రసాద్ రెడ్డి. ఓకే, సో ఈ పర్సన్ని, ఈ వ్యక్తిని యొక్క చైర్మన్కి నియమించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ కరెంట్ అఫైర్. భోగాపురం ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిఎంఆర్, రైట్. సో భోగాపురం అనేది ఒక విజయనగరం జిల్లాలో ఒక ప్రాంతం, రైట్. విజయనగరం జిల్లాలో ఈ భోగాపురం అనేది ఒక ప్రాంతం. సో ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఈ భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కట్టడానికి ఎవరు ముందుకు వచ్చారు? ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అదేవిధంగా జిఎంఆర్. ఓకే, సో ఈ ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ జిఎంఆర్ కలిసి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది నిర్మించబోతున్నారు. ఓకే, సో ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కావాల్సినటువంటి భూసేకరణ కూడా కంప్లీట్ చేయడం జరిగింది, రైట్. సో దాదాపు 2700 ఎకరాలు, దాదాపు 2700 ఎకరాలని సేకరించడం జరిగింది, రైట్. సో ఈ యొక్క భోగాపురం అనేది విశాఖపట్నం నుంచి, ఈ భోగాపురం అనేది విశాఖపట్నం నుంచి 45 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది, రైట్. సో ఇక భోగాపురంని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా తయారు చేయడానికి వివిధ కార్యక్రమాలు, వివిధ స్కీమ్స్, పాలసీస్ అనేవి చేయడం జరుగుతుంది, రైట్. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఉడాన్ స్కీమ్, ఉడే దేశ్ కా అమ్ నాగరిక్, ఉడాన్ స్కీమ్. ఉడాన్ అంటే ఉడే దేశ్ కా అమ్ నాగరిక్ అంటే ఈ ఉడాన్ స్కీమ్ అంటే ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పట్టణాలు, అన్నీ కాదు, ఒక పెద్ద పట్టణాల్లో ఎయిర్పోర్ట్స్ నిర్మించాలనేది ఈ యొక్క స్కీమ్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్. ఓకే, సో భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పట్టణాలలో ఈ యొక్క ఎయిర్పోర్ట్స్ నిర్మించి ఎయిర్పోర్ట్స్ అంటే ఎయిర్ ట్రావెల్ ప్రజలందరికీ, మధ్యతరగతి ప్రజలందరికీ కూడా అనువుగా ఉండే విధంగా వీటి యొక్క ఫేర్, వీటి యొక్క రేట్లు, ప్రయాణ ఛార్జ్, టికెట్ రేట్లు అందరికీ అందుబాటులో ఉండే విధంగా తీసుకురావడమే ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ఉడే దేశ్ కా అమ్ నాగరిక్. ఓకే, ఉడే దేశ్ కా అమ్ నాగరిక్, రైట్. ఈ అబ్రివేషన్ కూడా మనకు అవసరం, రైట్. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్. అందులో భాగంగానే భోగాపురంలో కూడా ఎయిర్పోర్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేయడానికి 2015లోనే అనౌన్స్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 2015లో అనౌన్స్ చేశారు, రైట్. సో ఫస్ట్ ఫేజ్లో దాదాపు 6.3 మిలియన్ ప్యాసింజర్స్ని, రైట్, ఫస్ట్ ఫేజ్లో దాదాపు 6.3 మిలియన్ ప్యాసింజర్స్ ట్రావెల్ చేసే విధంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ నిర్మించబోతున్నారు, రైట్. సో ఇక్కడ ప్రపోజ్ చేసిన విధంగా ఇక్కడ రన్వే ఎంత ఉండే, రన్వే మీన్స్ ఈ ఫ్లైట్స్ డిస్టెన్స్ టేక్ ఆఫ్ అవడానికి కొంత దూరం వెళ్ళాలి కదా. సో ఆ దూరం వెళ్ళే దానిని రన్ ఆఫ్ అంటారు, రైట్. సో ఈ రన్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అంటే 3800 మీటర్స్ ఉండబోతుంది, రైట్. సో 3800 మీటర్స్ ఉండబోతుంది. దీనికి దాదాపు ఏప్రిల్ 2017లోనే ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్, ఓకే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చేసింది అంటే 2017లోనే ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ని నిర్మించుకోవచ్చు అని చెప్పేసి క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఈ ఉడే దేశ్ కా అమ్
స్కీమ్ కింద ఎయిర్పోర్ట్స్ నిర్మించబోతున్నారు అంటే భోగాపురంలో, ఇది విజయనగరం జిల్లాలో ఉంది. విశాఖపట్నం ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉంది విశాఖపట్నంలో. ఓకే, నెక్స్ట్ రాజమండ్రిలో నిర్మించబోతున్నారు. నెక్స్ట్ విజయవాడలో ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉంది. నెక్స్ట్ నాగార్జున సాగర్ దగ్గర, అంటే ఈ నాగార్జున సాగర్ నల్గొండ జిల్లా గుంటూరు జిల్లాకి మధ్యలో ఉంది. రైట్, సో ఈ నాగార్జున సాగర్ అనేది నల్గొండ జిల్లా గుంటూరు జిల్లాకి మధ్యలో ఉంది. సో అక్కడ కూడా ఎయిర్పోర్ట్ అనేది నిర్మించబోతున్నారు. నెక్స్ట్ అదేవిధంగా దోనకండలో కూడా ఎయిర్పోర్ట్ని నిర్మించబోతున్నారు. నెక్స్ట్ దగదర్తి, నెక్స్ట్ ఓర్వకల్లు, కడప, పుట్టపర్తిలో ఆల్రెడీ ఎయిర్పోర్ట్ అనేది ఉంది. నెక్స్ట్ తిరుపతిలో కూడా, కుప్పం. ఓకే, సో ఈ ప్లేసెస్లో ఉడే దేశ్ కా అమ్ నాగరిక్ పథకం కింద ఈ ప్లేసెస్లో ఎయిర్పోర్ట్స్ అనేది నిర్మించబోతున్నారు. కొన్ని ఆల్రెడీ నిర్మించి ఉన్నాయి, వాటితో పాటు కొన్ని ప్లేసెస్లో కూడా ఎయిర్పోర్ట్స్ నిర్మిస్తారు. నెక్స్ట్ విట్ ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్ సైన్డ్ ఏ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ఇంటర్నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ అట్ విట్ ఏపీ యూనివర్సిటీ. అంటే విట్ యూనివర్సిటీ అనేది వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వీరు యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఎంఓయూ చేసుకోవడం జరిగింది. సో ఈ యొక్క ఎంఓయూ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ ఎన్హాన్స్మెంట్ అనేవి ఈ యొక్క విద్యార్థులకి ఇవ్వబోతున్నారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ విట్ అండ్ ఇంటర్నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నెక్స్ట్ తెలంగాణ's ఫస్ట్ ఉమెన్ ముస్లిం ఐపీఎస్ సలీమా. రైట్, సో ఈమె నాన్ క్యాడర్ ఆఫీసర్గా ఉండడం జరిగింది. సో ఈమెకి ఐపీఎస్ హోదా, ఓకే ఐపీఎస్ హోదా, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్గా ఈ సలీమా గారికి హోదా ఇవ్వడం జరిగింది. రైట్, సో షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ హూ బిలాంగ్ టు ఇస్లాం. రైట్, షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ మీన్స్ షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ ముస్లిం హూ గాట్ ఐపీఎస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ వేర్ తెలంగాణ. రైట్, సో ఇక్కడ మనం చూసుకోవాల్సినది ఏంటంటే ఈ యొక్క ఐపీఎస్ హోదా ఇచ్చేటువంటి వారు ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ వారు వివిధ పోలీసులకు ఈ యొక్క ఐపీఎస్ హోదా అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ వన్ మోర్ కరెంట్ అఫైర్. నవ్ వి విల్ సీ అబౌట్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్. రైట్, సో ఇండియా వన్ బ్రాంజ్ ఇన్ హాకీ ఏషియా ఛాంపియన్షిప్ ట్రోఫీ. రైట్, సో ఈ యొక్క హాకీ క్రీడలో ఇండియా బ్రాంజ్ మెడల్ గెలవడం జరిగింది. రైట్, ఇండియా గాట్ బ్రాంజ్ మెడల్. రైట్, సో ఈ యొక్క ఏషియా ఛాంపియన్షిప్ ట్రోఫీ ఎక్కడ జరుగుతుంది అంటే ఢాకా. రైట్, ఢాకా. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ బంగ్లాదేశ్? ఎస్, వెరీ గుడ్, బంగ్లాదేశ్. ఓకే, సో బంగ్లాదేశ్లో ఈ యొక్క ట్రోఫీ ఏషియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీ, హాకీ ఏషియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీ అనేది జరగడం జరిగింది. రైట్, సో ఇండియా బ్రాంజ్ గెలుచుకుంది. రైట్, సో ఫస్ట్ ప్లేస్ చూద్దాం. ఫస్ట్ ఎవరు గెలుచుకున్నారు అంటే గోల్డ్ వాజ్ వన్ బై సౌత్ కొరియా. రైట్, గోల్డ్ వన్ బై సౌత్ కొరియా. నెక్స్ట్ సిల్వర్ వన్ బై హూ? జపాన్. నెక్స్ట్ ఇన్ ద థర్డ్ ప్లేస్ బ్రాంజ్ వన్ బై ఇండియా. రైట్, సో ఇండియా బ్రాంజ్ గెలుచుకుంది. ఎగ్జామ్స్లో కూడా అడగొచ్చు. ఓకే, ఇన్ హాకీ ఏషియన్ ఛాంపియన్షిప్ హూ వన్ గోల్డ్ మెడల్? హియర్ ద ఆన్సర్ ఈస్ సౌత్ కొరియా. ఓకే, నెక్స్ట్ ఇట్లాంటి క్వశ్చన్స్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూస్తుంటాం. ఇంకా అదేవిధంగా హూ ఇస్ షీ? పివి సింధు. రైట్, బ్యాడ్మింటన్ ప్లేయర్. ఓకే, ఈమెకి ఇక బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్లో మెంబర్షిప్ అనేది రావడం జరిగింది. సో ఇండియా నుంచి ఎవరు ఏకైక మెంబర్ ఈ వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్లో ఉన్నారు అంటే పివి సింధు. రైట్, పివి సింధు ఉండడం జరిగింది. నెక్స్ట్ సో మిగిలిన 5 మెంబర్స్ ఉన్నారు కానీ వారు వివిధ దేశాలకు సంబంధించిన వారు. సో వీ నో నీడ్ టు నో అబౌట్ దీస్ రిమైనింగ్ 5 మెంబర్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ here PV Sindhu has been appointed as a member of Badminton World Federation Athletes Commission 2020 to 2025. అంటే ఈమె 2025 వరకు ఈ యొక్క బాడీలో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ బాడీలో మెంబర్గా ఉండటం జరిగింది. సో షీ ఈస్ ద పర్సన్ ఫ్రమ్ ఇండియా. రైట్, నెక్స్ట్ UN ఉమెన్స్ అవార్డ్ ఫర్ లీడర్షిప్
కమిట్మెంట్ అట్ ది 2021, రైట్. సో ఎవరు? దివ్యా హెగ్దే. దివ్యా హెగ్దే, షీ ఈస్ ద పర్సన్. దివ్యా హెగ్దేకి యుఎన్ ఉమెన్స్ అవార్డ్ ఫర్ లీడర్షిప్ కమిట్మెంట్ ఎట్ ది 2021 అనే అవార్డు రావడం జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ కరెంట్ అఫైర్స్. నౌ సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ ఈశ్వర్.